దాదాపు 500 ఏళ్ల హిందువుల కల అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠతో సాకారమైన వేళ ఎన్నో పోరాటాలు, మరెన్నో వాదనలు, ఇంకెన్నో భేదాభిప్రాయాలు వెరసి శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో ఆలయ నిర్మాణ కళ నెరవేరింది. దీంతో ఊరు, వాడ, పల్లె, పట్టణం, దేశమంతా రామనామ స్మరణతో మార్మోగింది. మహోజ్వల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే చరిత్రాత్మక ఘట్టం కళ్ల ముందు ఆవిష్కృతమైంది. మన జీవితంలో ముఖ్య భాగమైన శ్రీరాముడి మందిరం అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసింది. దీంతో దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది అయోధ్య. శ్రీరాముడి భవ్యమైన ఆలయ ప్రారంభంతో అయోధ్య రూపురేఖలన్నీ మారనున్నాయి. మరి అందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతోంది? నిత్యం లక్షలాది రాకపోకలు సాగించే అయోధ్య పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తున్నారు? మున్ముందు రోజుల్లో అయోధ్య అభివృద్ధి ఎలా ఉండనుంది? రాష్ట్రానికి, దేశానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది? కాశీ నుంచి కన్యాకుమారి వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు, ఆ చోటు ఈ చోటు అనే తేడా లేకుండా అంతటా రామనామమే. ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా అంతటా శ్రీరామ స్మరణే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనే పాటలు ఊరు, వాడ అంతటా మార్మోగాయి. ఏ ఒక్కరిని పలకరించినా అయోధ్య విశేషాలే. ఇలా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసింది అయోధ్య రామాలయం. 500 ఏళ్ల నాటి కల సాకారమవ్వడంతో ప్రతి హిందువు గర్వపడేలా చేసింది. ఎప్పుడెప్పుడు అయోధ్యకు వెళ్దామా, రాముల వారిని ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ఆలోచన. జనవరి 23 నుంచి బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు అయోధ్యకు క్యూ కట్టనున్నారు. ఇలాంటి భక్తుల కోసం అయోధ్యలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణం, పరిసర ప్రాంతాలు సహా అయోధ్య నగరం, భక్తుల రాకపోకలకు అనుకూలంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఆ ప్రాంత రూపురేఖలు మారడం సహా ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయోధ్య ఈ పేరు దేశ ప్రజలందరికీ సుపరిచితమే అయినా రాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం చరిత్రలో ప్రత్యేక అధ్యయనానికి నాంది పలికినట్లయింది. రామాలయ శంకుస్థాపనకు ముందు ఓ చిన్న పట్టణంగా ఉండే అయోధ్య నేడు దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవనుంది. శ్రీరాముడి దర్శనానికి వచ్చే భక్తులతో ఆ ప్రాంతమంతా రామనామ స్మరణతో మార్మోగనుంది. ప్రాణప్రతిష్ఠ అనంతరం రాములోరి దర్శనానికి నిత్యం దాదాపు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా ఆలయ శంకుస్థాపన నుంచే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రహదారుల విస్తరణ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల నివాసార్థం పలు భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు. రామాలయానికి వెళ్లే భక్తిపథ్, ధరంపథ్, జన్మభూమితో పాటు రాంపథ్ మార్గాలు విస్తరించాయి. అయోధ్యకు రాకపోకలు సాగించే అన్ని మార్గాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తరిస్తోంది. దీంతో గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విరాజిల్లనుంది అయోధ్య. అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి మల్లుతోన్న అయోధ్య కొత్త రూపును సంతరించుకుంటుంది. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు అయోధ్య నుంచి వేగం పెరుగుతుందని ఇటీవలే ప్రధాని మోదీ ప్రకటించారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మితమవుతోన్న రామాలయం దేశ ఖ్యాతిని మరింత పెంచనుందని ప్రధాని తెలిపారు. దానికి అనుగుణంగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు అయోధ్యలో ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే అయోధ్య పునర్నిర్మాణానికి 85,000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ చేపడుతున్నాయి. ఇలా 2031 నాటికి అయోధ్యను అంతర్జాతీయ స్థాయికి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. నిత్యం 3 లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యాటకాభివృద్ధిలో భాగంగా అయోధ్యలో 875 చదరపు కిలోమీటర్లలో మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణాలు చేపట్టనున్నారు. 21వ శతాబ్దంలో అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన ఆధునిక సౌకర్యాలు, అయోధ్యకు సంబంధించిన
విజన్ డాక్యుమెంట్లను ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా రూపొందించారు. 8 థీములుగా అయోధ్యను అభివృద్ధి చేస్తున్నారు. దీనికోసం 37 సంస్థలు పనిచేస్తున్నాయి. అయోధ్య నగరాభివృద్ధికి 31,000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేయనుంది. జాతీయ రహదారుల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. श्री राम का भव्य मंदिर तो बन गया, अब आगे क्या? सदियों का इंतजार तो खत्म हो गया, अब आगे क्या? इसलिए मैं कहता हूं, यही समय है, सही समय है. हमें आज से इस पवित्र समय से अगले 1000 साल के भारत की नींव रखनी है. अब हमें सभी देशवासी भव्य दिव्य भारत के निर्माण की सौगंध लेते हैं. देव से देश और राम से राष्ट्र की चेतना का विस्तार. भारत समृद्धि के लक्ष्य तक पहुंचेगा. आने वाला समय अब सफलता का है. भारत के उत्कर्ष का, भारत के उदय का ये भव्य राम मंदिर साक्षी बनेगा. भव्य भारत के अभ्युदय का. तब उस लक्ष्य को प्राप्त करना असंभव नहीं है. ये भारत का समय है और भारत अब आगे बढ़ने वाला है. शताब्दियों की प्रतीक्षा के बाद हम यहां पहुंचे हैं. अब हम रुकेंगे नहीं. हम विकास की ऊंचाई पर जाकर ही रहेंगे. ప్రస్తుతం దాదాపు 80,000గా ఉన్న అయోధ్య జనాభా రానున్న రోజుల్లో 10 రెట్లు అధికమయ్యే అవకాశం ఉంది. వీటన్నిటితో అయోధ్య నగరం ఆర్థికాభివృద్ధి సాధించనుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. నగరంలో కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కొత్త హోటళ్లు, ఇతర ఆర్థిక కార్యకలాపాలు భారీగా పెరగనున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత యాత్రికుల పెరుగుదలతో పాటు ఆర్థికంగానూ అనేక రంగాలు లాభపడతాయి. ముఖ్యంగా హోటళ్లు, విమానయానం, ఆతిథ్యం, ప్రయాణ అనుబంధ, సిమెంటు రంగాలు ప్రయోజనం పొందనున్నాయి. దేశ పర్యాటక రంగానికి ఇదో నూతన మోడల్ గా మారనుంది. ఈ చారిత్రక నగరం ఇక నుంచి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అవతరించనుంది. పర్యాటకంలో ఆధ్యాత్మిక స్థలాలది ఎంతో కీలక పాత్ర. విహార స్థలాలకు వెళ్లేందుకు స్తోమత చాలని వారు కూడా ఏడాది 2 ఏళ్లకు ఒకసారైనా తాము నమ్మే పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబం అంతా వెళ్తుంది కనుక రవాణా రంగంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలకు గిరాకీ పెరుగుతోంది. పలు రంగాలకు ఆదాయం అధికమై పన్నుల రూపేణా ప్రభుత్వాలకు అధిక మొత్తం లభిస్తోంది. తాజాగా ముగిసిన 2 నెలల యాత్రలతో శబరిమల అయ్యప్ప ఆలయానికే 357 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. నేడు అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించాక ఆధ్యాత్మిక పర్యాటకం పుంజుకుంటుందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. అయోధ్యకు వచ్చే వారికి సేవలందించేందుకు హోటళ్లు, ఆసుపత్రులు కూడా అధికమవుతాయి. 2022లో 2.21 కోట్ల మంది దేశీయ పర్యాటకులు అయోధ్యను సందర్శించారు. వీరి ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు 2 లక్షల కోట్ల రూపాయలు సమకూరాయి. దీనికి తోడు విదేశీ పర్యాటకుల ద్వారా మరో 10,000 కోట్ల రూపాయల ఆదాయం అందింది. విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకోవడంలోనూ ఉత్తరప్రదేశ్ ఇప్పటికే 5వ స్థానంలో ఉంది. కాగా రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ఏడాదికి 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్ నివేదిక అంచనా వేసింది. అయోధ్యలో పర్యాటకుల కోసం హోటళ్లు, గెస్ట్ హౌజుల నిర్మాణం అధికమవుతోంది. రామాలయ నిర్మాణంతో భూముల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ప్రధాన ఆలయానికి 5-10 కిలోమీటర్ల దూరంలో గజం 2 లక్షల వరకు పలుకుతోందని నివేదికలు చెబుతున్నాయి. అయోధ్య రామాలయం ఉత్తరప్రదేశ్ ఆర్థిక స్థితిని మార్చనుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2027 కల్లా మహారాష్ట్రతో పాటు ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కూడా $500 బిలియన్ స్థాయిని అధిగమిస్తుందని, దేశ జీడీపీలో ఉత్తరప్రదేశ్ వాటా 10% ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. ఇలా రామాలయ నిర్మాణంతో ఎన్నో రకాలుగా అభివృద్ధి పథంలో పయనించనున్న అయోధ్య ఉపాధి అవకాశాలు పెంచనుంది. అయోధ్యలో ఉపాధి అవకాశాలు లేక మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు సైతం అయోధ్యకు తిరిగి వస్తున్నారు. దీనికి తోడు ఒకప్పుడు వేల సంఖ్యలోనే భక్తులు రావడంతో స్థానిక చిరు వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండేవి. ప్రస్తుతం ఆలయ నిర్మాణంతో వ్యాపారాలు అమాంతం పెరిగే అవకాశం ఉందని, తద్వారా తమకు లబ్ధి చేకూరుతుందని స్థానిక చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా అయోధ్య రామాలయం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక ఆర్థిక అభివృద్ధి సాధించే ప్రాంతంగానూ నిలవనుంది. ఇదిలా ఉంటే అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠకు వారం ముందు నుంచే దేశంలోని అన్ని ప్రాంతాల్లో భక్తిభావం మొదలైంది. తద్వారా రాముడి పేరిట కోట్ల వ్యాపారం జరిగింది. ఏదేమైనా 500 ఏళ్ల కల సాకారం అవ్వడం, దానిని కల్లారా చూడటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని శ్రీరాముడి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.